రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎంపికకి సంబంధించి ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పుల మీద చర్చ జరుగుతుంది. అసలు ఈ ఫార్ములా ఏంటి? ఏ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సార్? ఇది ఒక క్వశ్చన్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ ప్రతిపక్షాల్లో కూడా ఉంది. దీని ఫార్ములా ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అంటే జనరల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మొత్తం కూర్పు మీరు చూస్తే అత్యధికంగా ఈరోజు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతవరకు ఎప్పుడూ లేదు. బీసీలకి ఇన్ని సీట్లు కానీ, ఇన్ని ఎంపీలు కానీ, ఇన్ని ఎమ్మెల్యేలు కానీ అన్ని కులాలకు కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది ఓసీలు రీప్లేస్ చేసినారు. చాలామంది విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా బీసీల కోసం మార్చాల్సి వచ్చింది. సో ఇవన్నీ చూస్తే సామాజిక న్యాయం అనే ఒక మాటకు అర్థం వచ్చేలా ఈరోజు సీట్లన్నీ కూడా ఆయన అనుకున్నది చేసేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసమో లేకపోతే జనసేన కోసమో వెయిట్ చేయకుండా ఆయన మనసులో ఏముందో ఈరోజు అందరికి కూడా అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి కూడా నేను భావిస్తాను. సరే, ఒకవైపు తెలుగుదేశం జనసేన నుండి ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు మీరు ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో మోర్ దెన్ 95% అభ్యర్థులు ఒక వడపోతకు వచ్చేసారు. ఇంత వేగంగా ఇంత దూకుడుగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది? ఈ స్ట్రాటజీనా లేకపోతే ఇది మిస్ఫైర్ అయ్యే అవకాశం లేదనుకుంటారా? అంటే ఒక విధంగా మీరు చూస్తే గడప గడప చేయించారు ముఖ్యమంత్రి గారు. గడప గడప చేసే వ్యక్తే మనకు అభ్యర్థిగా ఉంటారు జనరల్గా. సో ఇది ఒక 1.5 year ముందు అందరు ఎమ్మెల్యేలను కూడా పిలిచి 175 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరిని కూడా పిలిచి 175 నియోజకవర్గాలు అందరిని కూడా పిలిచి ఒకటే చెప్పారు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి, ప్రతి ఇంటికి కూడా మీరు ప్రతి గడప దొక్కి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఒకవేళ మీరు ప్రజల్లో మీరు అందుకోలేకపోతే, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోతే, సర్వేల్లో మీకు రాకపోతే నేను మీకు వేరే అవకాశాలు కల్పిస్తాను అండ్ వేరే వాళ్ళకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇస్తానన్నారు. అదే మాట ప్రకారం ఈరోజు మార్పులు చేర్పులు చేశారు. సో ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఒక అభ్యర్థిని పెట్టి ఒక ఎమ్మెల్యేని ఎవరిని కూడా వదులుకోవాలని అయితే ఆయనకు కూడా ఖచ్చితంగా మనసులో ఉండదు. బట్ ముఖ్యమంత్రి గారు ఈ సర్వేల ఆధారంగా ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలో, లేకపోతే ఈ సర్వేలు కాకపోయినా కూడా కుల సమీకరణల కోసం కూడా కొన్ని చోట్ల మార్పులు చేయడం జరిగింది. సో తీసేసినంత మాత్రాన వాళ్ళు ఏదో పార్టీకి దూరం అని కాదు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు, ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు. సో అదేవిధంగా ఈరోజు మార్పులు తీసుకొచ్చారు.